టీడీపీ నేత ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం ఆనాటి ముఖ్యమంత్రిగా స్పందించని పరిస్థితి చూసాం, పరామర్శించని పరిస్థితి ఆ రోజు మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి మన కళ్ళ ముందున్న సంఘటన అమర్నాథ్ గౌడ్ అనే ఒక విద్యార్థి తన అక్కని వేధిస్తున్నారు అనే ప్రశ్నించినందుకు ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలపెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, స్థానికంగా ఉండే నాయకత్వం దాన్ని సూసైడ్ కింద చేయాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే చివరికి విచారణ చేసి దాన్ని హత్య కింద నిర్ధారించడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క అధికారిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మర్డర్లు చేసేవారికి భరోసా కల్పించడం జరిగింది. ఎవరైతే వాళ్ళ ప్రభుత్వంలో చీరాల్లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాస్క్ పెట్టుకోనందుకు పోలీసులు హింసిస్తే ఆ కుర్రాడు చనిపోయాడు, ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే డాక్టర్ సుధాకర్, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టరు, కోవిడ్ సమయంలో మాకు మాస్కులు ఇవ్వండి అడిగినందుకు అతని మీద సస్పెండ్ చేయటమే కాదు, అడుగడుగునా హింసించి చివరికి పిచ్చోడనే ముద్రేసి వైజాగ్ నడి వీధిలో చేతులు కట్టేసి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఇవాళ కూడా మన కళ్ళ ముందు సజీవంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూసాం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీ అతన్ని హత్య చేసి ఇంటికే డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని బహిరంగ మీటింగుల్లో వెంటేసుకొని తిప్పితే మొన్నే మనం చూసాం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అధికారము పోలీసులు నెక్సెస్ అయి కుమ్మక్కైనందువల్లే అనంతబాబుకి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఈ సంఘటన పోలీస్ యంత్రాంగానికి అధికారానికి ఉన్న విడదీయరాని అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో చట్టాలను చుట్టాలుగా చేసుకొని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దౌర్జన్య కాండని, దమన కాండని సాగిస్తే వాళ్ళ కాపాడిన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోయారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.